ఖమ్మం జిల్లాలోని మధిర పట్టణంలో గల సుందరయ్య నగర్లోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మధిర మండలం మునగాల కృష్ణాపురం గ్రామంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పోలింగ్ సార్లను పరిశీలించారు. పౌరులందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రజాస్వామ్యయుతంగా మనకు నచ్చిన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటారు. భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును స్పష్టంగా వినియోగించుకోవాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఓటు అనేది చాలా విలువైనది. దేశ సంపద వనరులు లోపలి గురి కాకుండా ప్రజలకే చెందేటట్టు దేశానికి ఉండేటట్టు మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవడానికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని కోల్పోతే మన సంపదని, మన ప్రజాస్వామ్యాన్ని, మనకున్నటువంటి దేశ పునాదులు కూడా మనం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకోసం ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, మన ఆస్తుల్ని, మన సంస్థల్ని, మన వ్యవస్థల్ని, మన వనరుల్ని కాపాడుకోవడం కోసం మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా మనందరికీ నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. లౌకికవాదం మన జీవన విధానం. లౌకికవాదం మన జీవన విధానం. ప్రజాస్వామ్యం మన పునాది. భారతదేశం ప్రపంచ దేశాల్లో ఇవాళ గొప్పగా కీర్తించబడుతుందంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టే గుర్తించబడుతున్నాం. అటువంటి ప్రపంచ దేశాల్లో పేరెన్ని కలిగిన ప్రజాస్వామ్య పునాదులు నిలబెట్టుకోవడం ప్రతి ఓటుని ఒక ఇటుకలాగా వాడుకోవాల్సింది.